కిరణ్ రాజు అని ఒకడు ఉంటాడు, ఆడు స్టేట్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్. ఆడిని ఎప్పుడు క్లాసులో అలా క్లాస్ చూసి మనం అంటే ఈ ఏంట్రా బాబు స్టేట్లోనే థర్డ్ ర్యాంక్ వీడు టాపర్ అని చూస్తుంటే ఆడే మీ పవన్ కళ్యాణ్ మీ సినిమా చూసి తొలిప్రేమ సినిమా చూసి ఏం చేశారా అని మిమ్మల్ని అమేజింగ్గా చూస్తూ ఉంటే ఓహో వీడికన్నా పెద్దోడు అవ్వాలంటే డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్న రోజు సార్ అది. వీడికన్నా పెద్దోడు అవ్వాలంటే ఆడు తొలిప్రేమలో లిరిక్ పడ్డాడు సార్. అంటే నన్ను థియేటర్లో అందరూ అలా లేచిపోయింది సార్. అంటే మిస్ లైలా స్మైల్ అయ్యి విసిరిందా, అది తగిలి కొన్ని కదిలి మనసే చెదిరిందా, ఓ లూలి లూలి లైలి లైలా అయ్యా నేను ఇంకో లైలా మజనులా అని పాడితే నేను ఆ లైన్ పట్టుకునే నేను డైరెక్ట్ అవడానికి వచ్చాను సార్. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరికి తెలియదు. వీడికన్నా పెద్దోడు అవ్వాలి కిరణ్ రాజు గారి కన్నా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను సార్. సార్ మీ గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పుడు నేను సెట్టకొచ్చా, హరిశంకర్ గారు సెట్టకొచ్చాం. అప్పుడు మా గురువు గారు సినిమా షూటింగ్ జరుగుతుంది పక్కన. వస్తే హరిశంకర్ గారు మాస్క్ కట్టుకుని ఉన్నారు, చెవు కేక సాంగ్ జరుగుతుంది సార్. ఎవరా మీరు అన్నారండి. నేను మా ఫ్రెండ్ అన్నామండి, సుకుమార్ గారు అసిస్టెంట్లు అనకుండా మేము కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్నామండి. పక్కన నుంచి చూడండి రైట్ అన్నారండి. అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అంత గౌరవం ఇస్తారు సార్ ఆయన. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పిఠాపురాన్ని పుట్టిన నేను ఉప్పిన మైత్రిలోనే తీశాను. మైత్రి మూవీ మేకర్స్కి అందరికీ, రవి గారికి నవీన్ గారికి కూడా చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ అండి. శ్రీలీల గారికి, అందరికీ, రాశికన్న గారికి, అందరికీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చరణ్ సార్కి చెప్పాను సార్, ఇలా ఈవెంట్కి వెళ్తాను సార్, షూటింగ్ ఫాస్ట్గా అవ్వబట్టి వెళ్తాను సార్ అంటే ఫాస్ట్ కాదు అని చెప్పాడు సార్. అంటే చిరంజీవి సార్ గురించి ఎలా మాట్లాడుతుంటారో మీ గురించి మాట్లాడినప్పుడు ఆ చరణ్ సార్ వైపు చూస్తుంటే అదొక ఆట మీరు పక్కనే ఉంటే ఎలా వింటుంటారో అలా చెప్తూ ఉంటారండి. చెప్పారు సార్ చాలా సార్. నేను మా నాన్న నుంచి చిరంజీవి నుంచి ఎంత నేర్చుకున్నానో, చిరంజీవి గారి నుంచి కళ్యాణ్ గారి నుంచి అందుకు 100 రెట్లు నేర్చుకున్నాను రా, ఇది చెప్పు అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వస్తారు చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్రెడీ టెన్షన్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. టెన్షన్లో ఉంటేనే ఇంత బాగా మాట్లాడితే, టెన్షన్ లేకపోతే ఎలా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. స్ట్రైట్ ఫ్రమ్ పిఠాపురం మాట్లాడేశారు. థ్యాంక్ యూ.